సీతమ్మ వారి జాడ తెలిసిన సమయంలో, ఆ సంతోషకర సమయంలో వానరులందరూ తమలపాకులను దండలాగా చేసి ఆ నాగవల్లి దళాలు ఆంజనేయ స్వామికి అలంకరించారు కాబట్టి ఆ నాగవల్లి తమలపాకులంటే ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతిపాత్రం. సీతమ్మ వారి గురించిన వార్త తెలిసినప్పుడు అందరికీ కలిగిన ఆనంద సమయంలో దాన్ని ధరించాడు కాబట్టి తమలపాకులంటే ఆయనకి ఇష్టం. అలాగే ఆంజనేయ స్వామి సహజంగా ఉగ్రస్వరూపుడు, వీరత్వాన్ని కలిగి ఉంటాడు. ఆయనలో ఉన్న ఉగ్రాన్ని, ఆయనలో ఉన్నటువంటి ఆ వేడిని తగ్గింపజేయటానికి కూడా తమలపాకులు విశేషంగా సహకరిస్తాయి. ఆయన్ని శాంతింపజేయటానికి కూడా తమలపాకుల దండ ఆంజనేయ స్వామికి సమర్పించాలి. అదేవిధంగా ఆంజనేయ స్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం. అందుకే చాలామంది ఏం చేస్తారు, గంగ సింధూరం అని ఉంటుంది. ఆ గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి గంగ సింధూరం బొట్లు ఆంజనేయ స్వామి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ బొట్టులాగా పెడతారు. మరి ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఎందుకు ఇష్టం అంటే, ఒకసారి